విజయనగరం గురుద్వారాలో గురునానక్ దేవ్ జయంతి వేడుకలు ప్రెసిడెంట్ శశికుమార్ కుక్రేజా, సెక్రటరీ షాంబుల్ అల్వాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. జాతి భేద భావాలను అణిచి సోదర భావాన్ని నిర్మాణం చేసేందుకు సిక్కు మతాన్ని స్థాపించిన తాత్వికుడు గురునానక్ దేవ్. గురునానక్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సిక్కులు కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. దీనినే ప్రకాశ పర్వం అని కూడా పిలుస్తారు. ఈ రోజున సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ను విధిగా పారాయణం చేస్తారు. సిక్కు సమాజానికి 10 మంది గురువులు ఉన్నప్పటికీ సిక్కు ప్రజల మొదటి గురువు, సిక్కు మతానికి పునాది వేసిన వ్యక్తి గురునానక్ దేవ్ కాబట్టి ఆయన జయంతికి సిక్కులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. గురునానక్ దేవ్ 1469లో కార్తీక పౌర్ణమి నాడు జన్మించారు. 20వ ఏటనే 30 ఏళ్ల పాటు ఆధ్యాత్మిక ప్రయాణం చేశారు. భారతదేశమే కాక శ్రీలంక, టిబెట్, సౌదీ, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో కూడా పర్యటించారు. స్వదేశ స్వధర్మ రక్షణ చేస్తూ సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పే సిక్కు పందాన్ని ఆయన ప్రారంభించారు. గురునానక్ బోధనల్లో మంచితనం, స్వచ్ఛత, నిస్వార్థ సేవ, శాంతి, సామరస్యాలను పెంపొందింపజేసే వివిధ సూత్రాలున్నాయి. ఆయన బోధనల ప్రకారం సిక్కులకు 3 మార్గదర్శక సూత్రాలున్నాయి. నామ్ జపన, కిరాత్ కర్ణ, వంద్ చకన. సామాజిక సామరస్యానికి ఆయన 3 ముఖ్య సూత్రాలు ప్రవేశపెట్టారు. అవే సామూహిక ప్రార్థన, సామూహిక భోజనం, సామూహిక వసతి. ఈ 3 సమాజంలో ధనిక, పేద, ఎక్కువ, తక్కువ అనే భావనలు దూరం చేస్తాయనడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని జీవులలోనూ భగవంతుని సందర్శించి అందరూ సమానమైన ధర్మసూత్రాన్ని అందించిన గురునానక్ దేవ్ బోధనలు శాశ్వత సత్యాలు. విజయనగరం గురుద్వారాలో గురునానక్ దేవ్ జయంతి వేడుకలు ప్రెసిడెంట్ శశికుమార్ కుక్రేజా, సెక్రటరీ షాంబుల్ అల్వాన్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి.